హలో అందరికీ. ఈరోజు మీ ముందుకి ఒక మంచి టాపిక్తో వచ్చేసాం. రీసెంట్గా మేము పెట్టిన వీడియోలకు కూడా చాలా మంది కామెంట్ చేశారు దాని గురించి. చాలా మందికి ఉండే డౌట్ ఏది, ఎస్పెషలీ మేము పెట్టిన ప్రతి ఒక్క దుబాయ్ వీడియో కూడా మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ ఇన్ అవర్ ఛానల్ అని చెప్పొచ్చు. సో ఈ రోజు అయితే కొంచెం టైం ఉంది మా ఇద్దరికి కూడా, సో ఈ వీడియో చేసేద్దామని, మీకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాము. ఇంకా చాలామంది అయితే మేము ఆల్రెడీ అబుదాబి వచ్చేసాం కానీ మాతో పాటు సర్టిఫికేట్స్ తెచ్చుకోలేదు ఎలాగా అని చాలామంది అడుగుతున్నారు. మేము ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అయితే మేము నార్మల్గా మాకున్న ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుందాం అనుకున్నాము. కానీ ఇప్పుడు మా మైండ్ అంతా చేంజ్ అయిపోయింది. అసలు మీరు పెట్టే ప్రతి కమెంట్ చదువుతుంటే అసలు మీరు ఎంత సఫర్ అవుతున్నారా అనిపిస్తుంది. మీరు అడిగే ఆ ప్రతి ఒక్క క్వశ్చన్కి మాకు తెలిసిన మా ఎక్స్పీరియన్స్లో ఉన్న ఆన్సర్స్ షేర్ చేసుకుంటాం. అది కాకుండా మాకు ఆల్రెడీ చాలా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంటుంది కదా, అంటే సర్కిల్లో ఇంకా ఇక్కడ గవర్నమెంట్ పోర్టల్స్ అన్నిటికీ మాకు ఈజీగానే యాక్సెస్ ఉంటుంది. సో వీటి నుంచి కూడా మీకు అయితే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి యాజ్ అక్యురేట్గా మీకు పర్ఫెక్ట్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాము. ఇంకా ఏమాత్రం డిలే చేయకుండా ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మొన్న మేము ఒక వీడియో పెట్టాము, అంటే దుబాయ్లో చాలా డిమాండ్లో ఉండే జాబ్స్ ఏంటి అని చెప్పి. అదైతే చాలా మంది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పి కమెంట్ చేశారు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ఈవెన్ మాకు దుబాయ్ రాకముందు కూడా ఈ డౌట్ ఉంది, కానీ మేము అప్పుడు ఎవరిని అడగాలో మాకు తెలియలేదు. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు అప్పుడు దుబాయ్లో ఎవరు లేరు. కానీ ఇప్పుడు మీ అందరికీ మేమున్నాం. దుబాయ్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్రతి ఒక్క కమెంట్కి మేమైతే రిప్లై ఇస్తాము. మొన్న రీసెంట్గా అయితే మేము ఒక వీడియో పెట్టాం కదా, దానికి ఒక సబ్స్క్రైబర్ భాను గారు వచ్చి విజిట్ వీసా మీద దుబాయ్కి వచ్చి జాబ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. దానికి నువ్వేం ఆన్సర్ చెప్తావు? సో యాక్చువల్లీ దీనికి ఆన్సర్ అయితే చాలా సింపుల్ ఏం కాదు, ఎందుకంటే చాలా కాంప్లెక్స్ వీసా టైప్స్ ఉంటుంది యూఏఈలో. విజిట్ వీసా అని, ఇంకా టూరిస్ట్ వీసా అని, జాబ్ సీకర్ వీసా అని, రెసిడెంట్ వీసా, ఇంకా ఇది ఇప్పుడు కొత్తగా మళ్ళీ గోల్డెన్ వీసా, ఇంకా ఇన్వెస్టర్ వీసా, అలా చాలా 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 కన్ఫ్యూషన్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఇలాంటి డౌట్స్ రావడం చాలా న్యాచురలే. సో యాక్చువల్లీ ఈ విజిట్ వీసా దేనికంటే, ఇప్పుడు మీ రిలేటివ్స్ ఎవరైనా యూఏఈలో ఉన్నారు రెసిడెంట్గా అంటే వాళ్ళని మీరు వచ్చి చూడడానికి ఇంకొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసే వాళ్ళతో. ఇప్పుడు మీరు టూరిస్ట్ వీసాలో వచ్చారనుకోండి, జస్ట్ మీకు 14 days లేకపోతే మ్యాక్సిమం 30 days ఇంతే ఉంటుంది టూరిస్ట్ వీసా డ్యూరేషన్. సో అలా కాకుండా మీరు మీ రిలేటివ్స్తో ఎక్కువ కాలం వాళ్ళతో కలిసి ఉండడానికి ఒక ఆప్షనే ఈ విజిట్ వీసా. మళ్ళీ దీంట్లోనే 2 రకాలు ఉంటాయి, ఒకటి 45 days అని, ఒకటి 60 days అని చెప్పి. సో రేవంత్ చెప్పినట్టు ఇక్కడ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని చూడడానికి మాత్రమే యూజ్ చేయొచ్చు. కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మాక్సిమం ఒక 100 మంది వస్తున్నారు అనుకోండి, అందులో 70 మంది ఈ విజిట్ వీసా తీసుకుని ఇక్కడ జాబ్ సెర్చ్ చేయడానికి వస్తారు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇట్స్ నాట్ లీగల్ అండి, అలా చేయడానికి అయితే యూఏఈలా అసలు ఒప్పుకోదు. ఆ విజిట్ వీసా పర్పస్ ఇదే, మీరు మీ రిలేటివ్స్ని కలవడానికి, వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేయడానికి మాత్రమే ఆ విజిట్ వీసా. సో మీ సర్కిల్లో ఉన్న వాళ్ళు కూడా మీకు ఫోన్ చేసి నేను విజిట్ వీసా మీద వచ్చేసాను, నాకు జాబ్ వచ్చింది, మీరు కూడా వచ్చేయండి ఏం పర్వాలేదు అని మీకు కంపెల్ చేసినా కానీ మీరు రిస్క్ చేసి వెళ్తున్నట్టే లెక్క. ఎందుకంటే మీకు ఇక్కడికి వచ్చేసిన తర్వాత చెకింగ్స్ అయ్యి జరిగి మీ పాస్పోర్ట్లో బ్లాక్ మార్క్ పడితే మాత్రం మళ్ళీ మీరు యూఏఈ వచ్చి ఇక్కడ జాబ్ చేయాలని మీకు అలా బూడిదలో కలిసిపోయినట్టే. ఇక్కడ మీరు ఈ పని చేస్తున్నారంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మేబీ ఇది వింటున్నప్పుడు మీకు కొంచెం హార్ష్గా ఉండొచ్చు, ఏంట్రా ఇలా అంటున్నారని. ఎందుకంటే మేము చాలా ఇన్సిడెంట్స్ అలా కూడా చూస్తున్నాం. అంటే ఇంకొకరికి అలాగా, అంటే వాళ్ళు విజిట్ వీసాలో వచ్చి వాళ్ళకి జాబ్ దొరికేసి ఇక్కడే సెటిల్ అయిపోయారంటే వాళ్ళకైతే వేరే, మనకు కూడా అలానే ఉంటుందని చెప్పలేము కదా. ఎందుకంటే ఇక్కడ రూల్స్ అలాగే ఉంటుంది, ఎప్పుడు చెకింగ్ అవుతుంది, ఎప్పుడు తెలుస్తుందని తెలీదు. ఎందుకంటే ప్రతిదీ ఆన్లైన్ పోర్టల్స్లో అన్నీ ఫుల్లీ సిస్టమేటిక్గా ఉంటుంది. సో ఏదైనా డిస్క్రిపెన్సీ ఉంటే ఈజీగా వాళ్ళకి తెలిసిపోతుంది, దొరికిపోయేకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మమ్మల్ని అయితే ఇట్స్ బిగ్ నో, అలా అయితే ఎవరు చేయకండి. సో దీనికి సొల్యూషన్ ఏంటి? సో ఇందులో ఇంకొక థింగ్ ఉంది, జాబ్ సెర్చ్ చేయడం వేరే, వర్క్ చేసేది వేరే. సో మీరు విజిట్ వీసాలో ఒకవేళ వచ్చారు అనుకోండి, అప్పుడు మీకు తెలియకుండా ఇంటెన్షనల్గానో అన్ఇంటెన్షనల్గానో మీకు ఒక జాబే దొరికింది యూఏఈలో అంటే పొరపాటున కూడా జాబ్లో జాయిన్ అవ్వకండి. అంటే ఇంటర్వ్యూ ఇచ్చారా, మీరు సెలెక్ట్ అని చెప్పారా, వాళ్ళు ఓకే మీకు ఇంకా జాబ్ వచ్చేసినట్టే జాబ్లో జాయిన్ అయిపోండి, కమ్ టు వర్క్ అంటే ఆ తప్పు మాత్రం చేయకండి. ఎందుకంటే లా ప్రకారం వర్క్ పర్మిట్ లేకుండా యూఏఈలో అయితే వర్క్ చేయకూడదు అసలు. సో మీరు జాబ్ సెలెక్ట్ అయ్యాక మీకైతే ఒక ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు, ఒక కాంట్రాక్ట్, అంటే జాబ్ కాంట్రాక్ట్ అంటారు. ఆ కాంట్రాక్ట్ రిలీజ్ చేయాలి, దాన్ని మీరు సైన్ చేసి మీ ఎంప్లాయర్కి పంపించిన తర్వాత వాళ్ళు మీకు ఒక గవర్నమెంట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి పంపించి మీకు ఒక వర్క్ పర్మిట్ తెచ్చుకోవాలి. ఆ తర్వాత మీ విజిట్ వీసా ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేసేసి మీకు ఒక రెసిడెంట్ వీసా ఇస్తారు. ఆ రెసిడెంట్ వీసా వచ్చిన తర్వాత, వర్క్ పర్మిట్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు వర్క్ స్టార్ట్ చేయాలి. అంతవరకు మీరు వర్క్ చేసేకి వీలు లేదు. ఒకవేళ ఇది గవర్నమెంట్ తెలిస్తే 50,000 dirhams అంటే ఆల్మోస్ట్ ఒక
12 లక్షలు అంతా ఫైన్ పడుతుంది. సో ఈ విజిట్ వీసా మీకు వర్క్ పర్మిట్ వీసాగా కన్వర్ట్ అవ్వడానికి విత్ ఇన్ 1 వీక్లో అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ అన్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ చేసే వర్క్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. సో ఈ 1 వీక్లోనే మీకు మెడికల్ టెస్ట్ అయిపోతుంది, ఫింగర్ ప్రింట్స్ ఇవ్వడం అయిపోతుంది. ఇది 6th డే ఆర్ 7th డే మీ చేతిలో మీ ఎమిరేట్స్ ఐడి ఉంటుంది. సో అంత ఫాస్ట్గా అవుతుంది అనమాట. సో ఎలాంటి హరీబరీ లేదు. మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేశారంటే విత్ ఇన్ 1 వీక్లో మీరు జాయిన్ అయిపోవచ్చు. ఒకవేళ మీకు వర్క్ పర్మిట్ వీసా వచ్చేస్తాయి. సో ఇంకా రాలేదు అని టెన్షన్ తోటి వెంటనే జాబ్లో జాయిన్ అయిపోవడం చేయకండి. మీ చేతిలో వర్క్ పర్మిట్ వీసా వచ్చిన తర్వాత మాత్రమే మీరు జాబ్కి వెళ్ళండి. ఒకవేళ మీ ఇంటెన్షన్ జస్ట్ జాబ్ చూసుకోవడం మాత్రమే, అంటే జాబ్ సర్చ్ చేయడం మాత్రమే దుబాయ్కి రావడానికి రీజన్ అంటే మా బెస్ట్ సజెషన్ వచ్చేసి టూరిస్ట్ వీసా కాదు, విజిట్ వీసా కాదు, ఓన్లీ అప్లై ఫర్ జాబ్ సీకర్ వీసా. నాకు ఈ తలనొప్పి అంతా వద్దు, నేను జాబ్ సీకర్ వీసా తీసుకుని యూఏఈ వచ్చి హాయిగా జాబ్ వెతుక్కుంటాను అని అనుకుంటే కనుక అంటే కనుక దానికి కొన్ని క్రైటీరియాస్ అయితే ఉన్నాయి. దాని గురించి అయితే ఈ వీడియోలో మేము డిస్కస్ చేయట్లేదు. సో మీ ఎవరికైనా జాబ్ సీకర్ వీసా గురించి తెలుసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి జాబ్ సీకర్ అని. సో దాని గురించి సపరేట్గా ఇంకో వీడియో చేద్దాం. ఎందుకంటే చాలా క్రైటీరియాస్ ఉంటుంది అందులో. అవన్నీ చెప్పుకుంటూ పోతే ఈ వీడియో లెంత్ ఇంకొక 2-3 అవర్స్ అయిపోతుంది. మీకు కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది ఒకటేసారి అంత ఇన్ఫర్మేషన్ని ఇన్పుట్ చేసుకోవడానికి కూడా. కాబట్టి సో లెట్స్ మేక్ ఇట్ యాస్ ఎ సెపరేట్ వీడియో. ఎందుకంటే ఈ వీడియోలో మీకు కావాల్సిన ఆన్సర్ ఇచ్చాం కదా, సో ఇలానే అలా చేసుకుంటూ వెళ్దాం. సో దట్స్ ఇట్ గైస్. చూసారు కదా వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్ అనుకుంటున్నాము. సో వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అని ఉంటే కింద ఒక లైక్ చేసుకొని మీకు ఏమనిపించిందో ఒక కమెంట్ చేయండి. మాకు కూడా తెలుస్తూ ఉంటుంది, అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మేము ఏదైనా ఫాస్ట్గా చెప్పేస్తున్నాం, మనకి ఇంత క్లారిటీగా చెప్పాలా అని మాకు కూడా తెలుస్తూ ఉంటుంది. సో కమెంట్ అయితే చేయండి. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ టాపిక్ యాక్చువల్లీ మేమైతే రీసెంట్గా మాకు ఇంకొక ఛానల్ కూడా ఉంది, అక్కడ వచ్చి ఒకరు కమెంట్ చేశారు. వాళ్ళ హస్బెండ్ శాలరీ పర్ మంత్ 5,000 అంట ఇండియాలో. సో ఈయన దుబాయ్లో జాబ్ తెచ్చుకోవాలని చెప్పి ట్రై చేశారంట. ట్రై చేసిన ఆ ప్రాసెస్లో 60,000 అంటే ఒక సంవత్సరం ఆయన కష్టపడి ఏం చేసిన మొత్తం అమౌంట్ చేర్చిపెట్టింది, ఇంకా అప్పు అన్నీ చేసి 60,000 రూపాయలు స్పెండ్ చేశాడు ఆ జాబ్ తెచ్చుకోవాలని దుబాయ్లో. కానీ ఇలా అనే లోపల 60,000 పోయింది. ఇప్పుడు ఆయన అయితే ఒక అప్పు కట్టుకోవాలి ఒక సైడ్, అలా ఒక సిచ్యువేషన్లో ఉన్నాడు. సో ఈ స్కామ్ గురించి అయితే మీ అందరికీ కూడా చెప్పి దీని గురించి ఒక మంచి అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలని మా ఇద్దరికి ఉంది. సో అప్కమింగ్ డేస్లో ఈ స్కామ్ గురించి స్పెసిఫిక్గా ఒక వీడియో చేస్తాము. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. సో ఆ వీడియోని అయితే డెఫినెట్లీ, సో ఈ వీడియోని మీరు షేర్ చేస్తారో లేదో కానీ ఆ వీడియోని అయితే డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటాం. సో అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ రేవంత్ అండ్ జయ. బాయ్ బాయ్ బాయ్. అలాగే చెప్పాలి. అది క్వశ్చన్ చెప్పేసి సరే. ఈవెన్ మేము దుబాయ్ రాకముందు కూడా మాకు ఈ డౌట్. సరే త్వరగా కనిపిస్తుందా? కనిపించకుండా అడ్జస్ట్ చేయి. మనం ఉందా, డీసెంట్గా ఉందా, మొత్తం కనిపిస్తుందా కాళ్ళు వరకు మొత్తం?